హాయ్ అండి, మీకోసం మరో స్పెషల్ డిజైన్తో మేము ముందుకు వస్తున్నా. చాలా సింపుల్ అండి. ఇది బోర్డర్ డిజైన్. హాయ్ అండి. ఈ ముగ్గుతో పాటు ఇది బోర్డర్ డిజైన్ అండి. గడపల మీద వేసుకోవచ్చు, ఇంటి ముందు వాకిలిలో బోర్డర్గా పెట్టుకోవచ్చు అండి. ఓన్లీ ఇదొకటి కూడా డ్రెస్సెస్కి, శారీస్కి కూడా వేస్తూ ఉంటారు. పెయింట్స్ వేయచ్చు, స్టిచ్ చేయొచ్చు. ఈ మధ్యలో ఇదొకటి. ఒక టిప్ అండి, చిన్నపిల్లలకి ఉన్న వాళ్ళకి వాళ్ళు పడుకునే ముందు స్కూల్కి సంబంధించి ఆల్ఫాబెట్స్ 1 2 3 ఒక మంచి స్టోరీస్, ఒక సాంగ్స్, దైవభక్తివి ఎవ్రీడే పడుకునే ముందు చెప్తే వాళ్ళ మైండ్కి బాగా ఎక్కుతుందండి. 1 అవర్ బిఫోర్ ముందే బెడ్ మీదకి వెళ్తే చిన్నపిల్లల్ని చక్కగా నేర్పవచ్చండి. ఒక 1 అవర్ చిన్నపిల్లలకి అది మైండ్లో బాగా ఉంటుందండి. నిద్రించే ముందు చెప్పిన స్టోరీస్ కానీ, ఎడ్యుకేషన్ది కానీ వాళ్ళ మనసుకి
బాగా ఎక్కుతుందండి పడుకునే ముందు. ఎడ్యుకేషన్లో వీక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. పడుకునే 1 అవర్ ముందు వాళ్ళకు ఆల్ఫాబెట్స్ 1 2 3 టేబుల్స్, కొంచెం పెద్ద పిల్లలు అయితే, మరి పెద్ద పిల్లలైతే ఒక స్టోరీస్ చెప్పండి దేవుడివి. మన ఇండియన్ కల్చర్ చాలా గొప్పదండి. స్టోరీస్ చెప్తే రామాయణం, మహాభారతం అట్లా వాళ్ళకి ఏది ఇంట్రెస్టో దాని మీద కూడా ప్రోత్సహించవచ్చండి. మంచిగా సాంగ్స్ దేవుడివి నేర్పడం, మామూలుగా సాంగ్స్ అన్నా అలా మంచి ఫీల్ ఉంటుందండి. పడుకునే డైలీ 1 అవర్ ముందు యాక్టివిటీ ఇట్లా మనం చేస్తే బెడ్ మీద పడుకున్నాక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. డైరీ, మోరల్ స్టోరీస్ కానీ ఇట్లా చెప్తే వాళ్ళు పడుకోగానే హ్యాపీగా అనిపిస్తుందండి. కానీ వాళ్ళకి చాలా ఎక్కువ గుర్తుంటుందండి నైట్ టైం పడుకునే ముందు నేర్పించినవి, అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా. కానీ నైట్ టైము పేరెంట్స్ పిల్లలతో ఈ విధంగా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. పిల్లల్ని ఎప్పుడూ ఇలా టచ్ చేసి పడుకోండి. ఆ ఫీల్ వాళ్ళకి సెక్యూర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లోన్లీ అన్న ఫీలింగే ఉండదు. సరే అండి, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.